హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నానండి. హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఏంటి ఆల్ ఆఫ్ సడన్ కిచెన్లో ఇంట్రో ఇస్తుంది అని అనుకుంటున్నారా? సో ఇప్పుడు వరకు ఎప్పుడు కిచెన్లో ఇంట్రో ఇవ్వలేదు కదా, సో మీకు అర్థమయ్యే ఉంటుంది. అండ్ ఆల్రెడీ మీ టైటిల్ చూస్తే మీకు తెలిసిపోయి ఉంటుంది కదా. ఎస్ అండి, ఫైనల్లీ ఈరోజు కిచెన్ టూర్ అనేది చేస్తున్నాను నేను. చాలా చాలా డేస్ తర్వాత. అండ్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా మీరు కిచెన్ టూర్ చేయండి అని. ఫైనల్లీ ఇప్పుడు చేస్తున్నాను, ఎందుకంటే ఇంకా ప్రెగ్నెన్సీలో నేను ఇంకొక 1 వీక్లో ఇంటికి వెళ్ళిపోతాను అనమాట. సో నాకు గుర్తుగా ఉండాలి అండ్ మీకు కూడా ఎప్పటి నుంచో నేను ప్రామిస్ చేశాను కదా షేర్ చేస్తాను అని. సో అందుకనే అండ్ కిచెన్ టూర్ సపరేట్గా చేస్తాను అండ్ హోమ్ టూర్ సపరేట్గా చేస్తానండి. సో మీకు వీడియోస్ అయితే తొందరలోనే వచ్చేస్తాయి రెండు. ఎందుకు కిచెన్ టూర్ సపరేట్గా చేస్తున్నానంటే, నన్ను చాలామంది కిచెన్ టూర్ చేయమని అడిగారండి హోమ్ టూర్తో పాటు. అంటే కిచెన్ టూర్ అంటే అందరికీ తెలుసు కదా, మనం ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాము అండ్ దానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. స్పెసిఫిక్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, అందుకని నేను సపరేట్ వీడియో అనేది చేస్తున్నాను. అండ్ హోమ్ టూర్లో ఇది జస్ట్ నార్మల్గా చూపించేస్తాను. సో కిచెన్ టూర్లో నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, నేను ఎలా ఖర్చు పెట్టాను, ఏది కొనుక్కున్నాను, ఏది కొనుక్కోలేదు, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి, నేను ప్రతిదీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏది ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది. సో దట్ మీరు మళ్ళీ నన్ను కమెంట్స్లో అడగక్కర్లేదు. సో అదనమాట. సో లేట్ చేయకుండా నా కిచెన్ టూర్ చూసేద్దా రండి. సో ఇది హాల్ నుంచి ఎంట్రన్స్ అనమాట కిచెన్. సో హోమ్ టూర్లో మీకు అర్థమవుతుంది క్లియర్గా. సో ఎంటర్ అయిపోతే నా కిచెన్ ఇలా ఉంటుంది అనమాట. సో చాలా చిన్న కిచెన్ అండి, జస్ట్ ఒక చిన్న వ్యూ చూసేసేయండి. చాలా చిన్నగా కొంచెం స్పేషియస్గా అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి నాకు స్పేషియస్గానే అనిపిస్తుంది. సో చూసారు కదా, జస్ట్ ఈ ఎల్ షేప్లో లాగా ఈ సెంటర్లో మాత్రమే కొంచెం ఖాళీ ఉంటుంది. సో ఇది కొంచెం వాకింగ్లా ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే డోర్ ఉంటుంది, ఇది కొంచెం మాకు బాల్కనీ, అదంతా వాష్ ఏరియా, అది మీకు హోమ్ టూర్లో చూపిస్తాను. సో కిచెన్ అయితే చూసారు కదా, జస్ట్ ఇలా ఎల్ షేప్లో ప్లాట్ఫామ్ ఉంటుందన్నమాట. అండ్ మీకు బయట వ్యూ కూడా చూపిస్తాను. ఈ విండోలోంచి వ్యూ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఇది వన్ ఆఫ్ ద రీజన్ టు డూ ఇన్ ద నైట్ అనమాట. అందుకనే నైట్ కిచెన్ టూర్ చేయాలని నేను ఫిక్స్ అయ్యాను. నేను మోస్ట్లీ ఆ నైట్ ఇక్కడ క్లీన్ చేసుకున్నప్పుడు కానీ అదంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. మంచి గాలి వస్తుంది, మంచి వ్యూ ఉంటుంది అనమాట. మీకు నైట్ వ్యూ చూపించాలి, మార్నింగ్ ఎవరైనా చూపిస్తారు కదా, అందుకని చెప్పి నేను నైట్ ప్లాన్ చేసుకున్నాను. అండ్ కొంచెం పీస్ఫుల్గా కూడా ఉంటుందని. సో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మాకు ఇక్కడ జస్ట్ వాల్ ఉంటుందండి. సో ఎంటర్ అవ్వగానే ఇక్కడ వాల్ ఉంటుంది కదా, సో ఇదంతా కంప్లీట్ ప్లేన్. అండ్ మా ఇంట్లో ఈ ఇంట్లో అన్ని కంప్లీట్ వైట్ వాల్సే ఉంటాయన్నమాట. సో ఇక్కడ నేను జస్ట్ ఇది ఒక్కటే పెట్టుకున్నానండి. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, మాది ఓన్ ఫ్లాట్ కాదు, ఇది రెంటెడ్ ఫ్లాట్ అండి. సో ఇది రెంటెడ్ ఫ్లాట్, 23rd ఫ్లోర్ అనమాట మాది. అందుకని నేను పెద్దగా ఎక్కువేం అరేంజ్ చేయలేదు, రెంటెడ్ ఫ్లాట్ కాబట్టి. సో ఈ వాల్ ఖాళీగా ఉంది కాబట్టి నేను ఇక్కడ జస్ట్ ఇది ఒక్కటి పెట్టుకున్నాను అనమాట. సో దిస్ ఈజ్ ఫ్రమ్ ఐకియా అండి. నేను ఇది జర్నీలో ఉన్నప్పుడు తెచ్చుకున్నాను అనమాట. అరౌండ్ 2017లో తెచ్చుకున్నాను. సో ఇంటికి వచ్చాక పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ జస్ట్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే మనీ ప్లాంట్ మధ్యలో సాయిబాబాని పెట్టుకున్నాను, విగ్రహం చూశారు కదా, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ జస్ట్ ప్లాంట్లా ఉంది కదా, సో దట్ ఏమీ ఫ్రంట్కి పడకుండా ఉంటుంది అనమాట, అంత గాలి కూడా వేయదు. సో ఇవేంటంటే గ్లాస్ జార్స్ ఉంటాయి కదా, నాకు హార్లిక్స్ అవి వస్తాయి కదా, సో అందులోనే వేసుకున్నాను అనమాట ఇంటికి వచ్చినప్పుడు. ఇంక ఎక్స్ట్రా అయితే నేను ఏం కొనలేదు. అలాంటి చిన్న చిన్న గాజు బాటిల్స్ అన్నీ బాగా కలెక్ట్ చేస్తాను, నాకు ఇష్టం. సో చిన్న చిన్నవి వేసుకున్నాను, ఇంత మంచిగా వేర్లు అయితే వచ్చేసాయి. సో వాటర్ అయిపోయినప్పుడల్లా నేను ఫిల్ చేస్తాను అనమాట. సో చాలా సింపుల్గా పెట్టేసుకున్నాను. అండ్ ఇంట్లో నాకు ప్లాంట్స్ ఉంటే చాలా చాలా ఇష్టం అండి. అండ్ మనీ ప్లాంట్ అయితే చక్కగా ఎలాంటి మెయింటెనెన్స్ లేకపోయినా బాగా వస్తుంది అనమాట, అందుకనే పెట్టుకున్నాను. సో ఈ వాల్ వర్క్ అయితే ఇది ఒక్కటే ఉంటుంది, చూసారు కదా. అండ్ సాయిబాబాను వంటగదిలో ఎందుకు పెట్టానంటే, విగ్రహాలు నాకు ఎక్కువే ఉన్నాయండి, ఒక 3 వరకు ఉన్నాయి. సో అందుకని ఇక్కడ విగ్రహం పెట్టాను, ఇంకేమీ పెట్టాలనిపించలేదు, అందుకనే పెట్టుకున్నాను. సో ఈ వాల్ అయితే ఇది ఒకటే ఉంటుంది. అండ్ ఎంట్రన్స్కి ఆపోజిట్లో ఇక్కడ గ్లాస్ డోర్ ఉంటుందండి. సో మనకి బాల్కనీ ఉంటుంది, అది హోమ్ టూర్లో చూపిస్తానని చెప్పాను కదా. జస్ట్ ఇక్కడ స్లైడింగ్ డోర్ అనమాట. సో నైట్ అయితే క్లోజ్ చేస్తాను, మార్నింగ్ అంతా ఓపెన్లోనే ఉంటుంది.
అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కర్టెన్ వేసుకోవడానికి రాడ్ కూడా ఇచ్చారనమాట ఇక్కడ. బట్ నేను కర్టెన్స్ అయితే ఏం వేయలేదు, ఎందుకంటే బట్టలు అది ఆరబెట్టినప్పుడు ఎలానో క్లోజ్గా ఉంటుంది, సో గాలి అది రావడానికి బాగుంటుందని చెప్పి ఇంకా కర్టెన్ అయితే వేయలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక పాట్ చూసారు కదా, ఇది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి. ఎప్పుడో ఇంటికి వచ్చిన కొత్తలోనో ఎప్పుడో షేర్ చేశాను ఇది. కుదిరితే తిని ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే ఇస్తాను. తన దగ్గర కొనుక్కొని మనీ ప్లాంట్ వేసుకున్నాను. యాక్చువల్గా ఇది బాగా పెరిగిందండి, బట్ నేను ఇంటికి వెళ్ళినప్పుడు మట్టిలో వేసాను అనమాట. లోపల ఒక గాజు కుండీ కూడా ఉంటుంది, ఎందుకంటే దీనికి హోల్స్ ఉంటాయి కదా. సో లోపల మనకి గ్లాస్ జార్స్ ఏవో ఒక దానికి వస్తాయి కదా, అందులో ఫిల్ చేసి మట్టి మొక్క అనేది వేసాను అనమాట. బాగుంటుంది కిచెన్లో అని. బట్ నేను ఊరు వెళ్ళినప్పుడు అది ఎండిపోయి అది ఒకటే మిగిలింది అనమాట. మొన్న 2 months ఇంట్లో లేను కదా, సో అందుకని ఇది ఒకటే మిగిలింది. జస్ట్ ఇక్కడ ఉంటుంది. అండ్ ఈ బాట్కి వచ్చేసి ఇక్కడ వాటర్ ఫిల్టర్ అనమాట. సో మాకు ఎటు ఇబ్బంది ఏమి ఉండదు, ఇది ఎక్కడైనా తగులుతుందని. సో స్పేస్ కరెక్ట్గా బాగా ఇచ్చారని అనిపించింది. సో ఇక్కడ ప్లగ్ కూడా ఇచ్చారు కదా, సో ఇక్కడ వాటర్ ఫిల్టర్ పెట్టుకున్నాము. అండ్ ఈ వైర్స్ కనెక్టివిటీ అంతా ఈ పార్ట్లో ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే వాష్ ఏరియా, సింక్ అది ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి స్టాండ్ అది పెట్టుకుంటాను గిన్నెలు అవి క్లీన్ చేసినప్పుడు. సో ఆరిపోయాక సర్దేసి బయట పెట్టేసుకుంటాను అనమాట స్టాండ్. అండ్ ఇది సింక్ పార్ట్. సో ఇక్కడ నాకు కావాల్సినవన్నీ ఇక్కడే ఉంటాయి. నేను ఎక్స్ట్రా ఏమీ థింగ్స్ పెట్టలేదండి, లైక్ స్టాండ్ కానీ ఎక్సెట్రా ఏమి. సో ఇక్కడ నాకు బేసిక్గా పెట్టడానికి ప్లేస్ లేదు అండ్ ఏమీ హోల్డ్ చేయవు కూడా, అందుకని నేను రెగ్యులర్గా స్టవ్కి అండ్ గిన్నెలకి వాడుకునే అయితే ఇక్కడే ఉంటాయి అనమాట. అండ్ ఎంట్రన్స్కి ఇటు ఒక్కటే ఉంటుందండి, నాకు షెల్ఫ్స్ అయితే ఇది ఒక్కటే ఉంటుంది. సో పైన చూసారు కదా, జస్ట్ ఒక 2 doors అండ్ 2 doors ఉన్నాయి కదా. ఇవన్నీ ఏంటి అంటే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు కొంచెం ఇత్తడి బిందెలు అలాంటివి ఉంటాయి కదా, ఏవైతే నేను యూజ్ చేయను, అంటే పెద్ద కుక్కర్ ఎవరైనా ఒక 10 members వస్తే వాడడానికి గిన్నెలు, ఇంకా అలాంటివన్నీ పైన పెట్టేశాను. సో మోస్ట్లీ అవి ఏమి తీయము, ఎవరు రారు కాబట్టి. సో ఇంకెక్కడ ప్లేస్ లేదని ఇంక ఇక్కడ పెట్టేశాను అనమాట. అదైతే మీకు చూపించట్లేదు, ఎందుకంటే అంత పైకి నేను ఇప్పుడు ఎక్కి తీయలేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ 2 cupboards అండి. జస్ట్ ఈ గ్లాస్తో ఇలా ఓపెన్ ఉంటాయి అనమాట. సో 1 by 1 మీకు చూపిస్తాను. సో చాలా సింపుల్గానే ఉంటాయి, నా ఏమి హంగామాగా ఉండవు. సో ఇవి చూసారా, అన్ని డిఫరెంట్ కలర్స్లో, ఇవి 2 రెడ్, అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఇవన్నీ ఏంటి అంటే ఏదో ఒక ఫంక్షన్కి ఎవరో ఒకరు ఏదో ఒక బాక్స్ ఇస్తూ ఉంటారు కదా, అత్తయ్య వాళ్ళకి కానీ మమ్మీ వాళ్ళకి కానీ అలాగా. సో అలాంటివన్నీ తెచ్చుకున్నాను అనమాట ఫ్యామిలీ పెట్టినప్పుడు. ఎందుకంటే నాకు బేసిక్గా మన ఓన్ హౌస్ కానప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం ఇష్టం ఉండదండి. నేనైతే పర్టికులర్గా నేను వెళ్ళి కొనుక్కున్నది ఏమీ ఉండదు. ఎవరో ఒకరు ఏదో ఒకటి అకేషన్కి ఇస్తారో, అవి ఎలానో వేస్ట్ అయిపోతే ఇంట్లో పక్కన పెడుతూ ఉంటారు కదా. సో అందుకని నాకు డిఫరెంట్గానే నేను తెచ్చుకుంటాను. సో అందరూ ఇంపార్టెంట్ కాదు, మనీ సేవింగ్ కూడా ఇంపార్టెంట్ ఒక్కొక్కసారి. ఓన్ హౌస్ అయితే ఎక్కువ ఇన్వెస్ట్ చేసినా పర్లేదు, బట్ నేను ఇప్పుడు కొనుక్కొని మళ్ళీ ఓన్ హౌస్కి వెళ్ళినప్పుడు కొనుక్కొని అవి వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేక ఇలా పెట్టేసుకున్నాను అనమాట. సో సింపుల్గా ఉంటాయి. ఇవన్నీ ఏంటి అంటే ఒక్కొక్క దాంట్లో ఒకటి ఉంటాయి. కొన్ని నేమ్స్ రాసి పెడతాను, మీరు చూడొచ్చు ఇక్కడ కందిపప్పు అని రాసి పెట్టాను కదా. సో అలా ఏదైనా సరే. అండ్ సెకండ్ ర్యాక్లో వచ్చేసి మొత్తం స్టీల్ వండి. సో ఇవి కూడా అంతే, మోస్ట్లీ ఫంక్షన్స్కి అలా వస్తూ ఉంటాయి కదా, మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎక్స్ట్రా ఉన్నవన్నీ నాకు ఇచ్చేసారనమాట. సో ఫంక్షన్కి వచ్చినవన్నీ రాస్తారు కదా, సో మమ్మీ ఇవన్నీ ఇచ్చేసారు. మీరు ఇక్కడ చూడొచ్చు. సో సైజెస్ ఉంటాయన్నమాట, లైక్ ఇలా పెద్దవన్నీ వెనకాల పెట్టుకున్నాను, అన్నీ ఒక సైజులో 1 after 1 అలా అరేంజ్ చేసుకున్నాను. ఇంకా మిగిలినవన్నీ సైజ్ బట్టి ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో మోస్ట్లీ నేను రెగ్యులర్గా యూజ్ చేసేవన్నీ ఇందులోనే ఉంటాయి. అండ్ చాలా వరకు నేను పేర్లు కూడా రాసి పెట్టాను ఒక్కొక్క దానికి. సో చూడొచ్చు మీరు. సో చూసారు కదండి, 2 racks క్లోజ్లో చూపిస్తున్నాను జస్ట్ మీకు. అండ్ అదేంటి అంటే లక్ష్మణ్ రేఖ అనమాట. సో చీమలు అవన్నీ వచ్చేస్తాయి కదా, అందుకని రాసి పెట్టుకుంటాను. సో ఇలా సింపుల్గా ఉంటాయండి, పెద్ద ఎక్కువ గ్రాసరీస్ ఏమి ఉండవు కాబట్టి వెనకాల 2 rows నేను అడ్జస్ట్ చేసేసుకుంటాను. పైన అయితే ఓన్లీ సింగిల్గా ఒకటే వేసుకున్నాను, ఎందుకంటే అంత పైకి ఇంక బ్యాక్ సైడ్ అందదు కదా, అందుకని అనమాట. సో ఇది ర్యాక్. అండ్ ఇంకొక విషయం అండి, ఖచ్చితంగా న్యూస్ పేపర్ అయితే వేసుకోవాలి, చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మనం ఎంత బాగా వాడినా సరే కింద న్యూస్ పేపర్ ఉంటే బేస్ వైట్ కాబట్టి పాడవకుండా ఉంటుంది. సో న్యూస్ పేపర్ అనేది చీప్ అండ్ బెస్ట్ కదా, అది నా ఒపీనియన్. అందుకని ఇంకా నేను ఎక్స్ట్రా ఏం వేయలేదు. సో ఇది ఫస్ట్ ర్యాక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ర్యాక్ అండి. సో నెక్స్ట్ ఈ ర్యాక్లో వచ్చేసి అంటే నేను ఇప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసుకొని ఉంటాయి కదా, ఇదేంటంటే ఎండుమిర్చి. అండ్ ఇది వచ్చేసి పోప్ బాక్స్ అనమాట.
సో ఇది ఒక్కటేనండి నేను కొనింది, నాకు ఇది బాగా నచ్చింది. చెన్నై వచ్చాక ఇవి వచ్చేసి నేను ఇక్కడ స్పార్ ఉంటుంది కదా మాల్లో, సో మెరీనా మాల్ స్పార్లో 3-in-1 సెట్ అనమాట. ఇది 99 రూపీస్కి 3 వచ్చాయి. సో చూడంగానే నచ్చి తీసుకున్నాను అనమాట. టీ, షుగర్ అండ్ కాఫీ అలానే వేస్తాను. అండ్ ఇంకా మనం రెగ్యులర్గా యూజ్ చేసావు కదా స్టవ్ పక్కన, అందుకని ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ వీటి తర్వాత ఇవి వచ్చేసి పసుపు, కారం, ఉప్పు, గ్రీన్ టీ అండ్ బిస్కెట్స్ ఏమైనా ఉంటే అందులో పెడతాను అనమాట. సో బ్యాక్ సైడ్ కూడా చిన్న చిన్నగా ఏమైనా ఉంటే పెడతాను, లేకపోతే లేదు. సో ఇది సింపుల్గా అంటే ఎప్పుడు మనకు కామన్గా కావాల్సినవి ప్రతి కుకింగ్లో ఇవే కాబట్టి కిచెన్, సో స్టవ్ పక్కనే ఉండేవి రెగ్యులర్గా యూజ్ చేసే ఉండాలని చెప్పి ఇక్కడైతే ఇలా పెట్టుకున్నాను యాక్సెసిబుల్గా ఉంటాయని. అండ్ కమింగ్ టు అప్పర్ ర్యాక్, ఇందులో వచ్చేసి చింతపండు ఒక దాంట్లో, అండ్ ఇవి కూడా మీరు చూడొచ్చు అన్నీ డిఫరెంట్గానే ఉన్నాయి కదా. సో ఇవన్నీ గిఫ్ట్స్ వచ్చిన లాంటివేనండి, నేనైతే ఏం కొనుక్కోలేదు. అండ్ ఇవి ఉన్నాయి చూసారా, నేను ఇక్కడ రాసి పెట్టాను కదా మీట్ మసాలా, రసం పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా అని. సో ఇవన్నీ పౌడర్స్ అనమాట కంప్లీట్గా, లైక్ కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్, ఇంకా అవన్నీ చాట్ మసాలా, ఇంకా అలా ఫిష్ మసాలా అలాంటి రిలేటెడ్ అనమాట, సాంబార్ పొడి ఇవన్నీ. అండ్ ఇవి కొంచెం యూనిక్గా ఉన్నాయి చూసారు కదా మీరు. సో ఇవి వచ్చేసి నేను జర్నీ వెళ్ళేటప్పుడు స్టోరింగ్ కోసం అన్నట్టు అక్కడ ఈ ప్యాకేజ్ అంతా కలిపి ఒకటి కొనుక్కున్నాను అనమాట. 350 రూపీస్కి ఎందుకో కొన్నానండి ఇండియా నుంచి వెళ్ళేటప్పుడు. సో ఇవన్నీ ఫిల్ చేసుకొని పౌడర్స్లో తీసుకెళ్ళాను, మళ్ళీ అవి తీసుకొచ్చేసాను. సో మళ్ళీ అవే యూజ్ చేసుకుంటున్నాను పాస్ట్ 4 years నుంచి. సో ఇదనమాట నా చిన్ని సంస్థానం. అండ్ వీటి వెనకాల అయితే ఇంకేం పట్టినండి, ఎందుకంటే నా హైట్కి ఇవన్నీ అందేస్తే నాకు చక్కగా, ఇంకా మా హస్బెండ్కి నాకు అందేస్తే ఉండేది మేము ఇద్దరే కాబట్టి మాకు ప్రాబ్లం లేదు. అందుకని రెగ్యులర్గా యూజ్ చేసేవన్నీ చిన్న చిన్నవన్నీ ఇటు సైడ్ అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో ఇది ఈ ర్యాక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న షెల్ఫ్లా ఇచ్చారండి. నేను చాలా ఆలోచించాను ఇక్కడ ఏం పెట్టుకోవాలి అని ఇంటికి దిగినప్పుడు, అంటే లైక్ గ్లాస్ వేర్ ఉంటాయి కదా, సో అలాంటివి పెడదామని అనుకున్నాను. బట్ డ్రై ఫ్రూట్స్కి, స్పైసెస్కి ఇవన్నిటికీ ప్లేస్ సరిపోలేదు నాకు. బట్ నేను అవన్నీ స్టోరేజ్ చేసుకోవడానికి కావాలి కదా, అందుకని దీన్ని ఇలా యూటిలైజ్ చేసుకున్నాను అనమాట. సో క్లోజ్లో చూడొచ్చు, ఇవి కంప్లీట్గా అన్ని డ్రై ఫ్రూట్స్ అండి. నేను రెగ్యులర్గా తింటాను, ఎవ్రీడే ఖచ్చితంగా తింటాను డ్రై ఫ్రూట్స్ అయితే. నేను ఆల్రెడీ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, నేను ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ తింటాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాను కాబట్టి ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. సో ఇవి ఎలా అంటే 3 కలిపి అరౌండ్ 80 రూపీస్కో ఎంతకో సెట్ అనమాట. 3 కలిపి సెట్ ఇది. సో నేను మెరీనా మాల్లో స్పార్లో తీసుకున్నానండి కంప్లీట్ సెట్, ఓన్లీ ఫర్ డ్రై ఫ్రూట్స్. ఇది ఒకటే నేను కొనుక్కున్నవి, అంటే చెన్నై వచ్చాక ఫ్యామిలీ పెట్టినప్పుడు ఎస్పెషల్లీ డ్రై ఫ్రూట్స్ కోసమే కొనుక్కున్నాను అనమాట. ఎదురుగా కనిపిస్తే డైలీ ఖచ్చితంగా తింటామని. అండ్ ఇక్కడ స్పేస్ కూడా కరెక్ట్గా ఉంటుందన్నమాట తీసుకోవడానికి, లూజ్గానే అదంతా. సో అందుకే ఇవి చూస్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు సాఫ్రాన్ నాకు ఖచ్చితంగా కావాలి కదా అది, అండ్ పెప్పర్ పౌడర్, అండ్ ఇవన్నీ స్పైసెస్ అనమాట కంప్లీట్గా. సో స్పైసెస్ మనం రెగ్యులర్గా కాకపోయినా యూజ్ చేస్తాము, అండ్ పెద్ద పెద్ద బాటిల్స్లో వేసుకోకర్లేదండి. ఇవేంటంటే చక్కగా చిన్న చిన్నగా చాలా బాగుంటాయి అనిపిస్తుంది నాకు. ఇవి డీమార్ట్లో తీసుకున్నానండి, 4 కలిపి 99 రూపీస్ అనమాట. సో 2 సెట్స్ అయితే తీసుకున్నాను. సో ఫ్లేక్ సీడ్స్ కానీ అలా మొత్తం మసాలా సరుకులన్నీ ఇక్కడ పెట్టుకుంటాను అనమాట, చక్కగా ఉంటాయి. సో చూసారు కదండి, ఈ స్పేస్ కూడా నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ మీరు అనుకోవచ్చు కిచెన్ పక్కన ఇలా గ్లాస్ ఐటెం పెట్టి ప్లాస్టిక్ ఐటెం పెడితే ఏమీ అంటే లైక్ జిడ్డు పట్టడం అలాంటిది ఏం జరగదా అని. నాకు ఎగ్జాస్ట్ కూడా ఉంది కదా, సో ప్రాబ్లం లేదు. ఒకవేళ డస్ట్ వచ్చినా నేను రెగ్యులర్గా ఇవి క్లీన్ చేసుకుంటానండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఏదైనా ఒక డబ్బా నాకు యూజ్ చేయడం కంప్లీట్, అంటే ఇందులో ప్రొడక్ట్ అయిపోతే ఇమీడియట్గా నేను ఫిల్ చేయను. సో ఖచ్చితంగా దాన్ని క్లీన్ చేసుకున్నాకే మళ్ళీ రీఫిల్లింగ్ చేస్తానమాట. అండ్ ఇవన్నీ కూడా నేను రెగ్యులర్గా తుడుచుకుంటూ ఉంటానండి. సో నా కిచెన్ మోస్ట్లీ నీట్గానే ఉంటుంది, నేను ఒకసారి పని పెట్టుకోలేను. ఉండేది ఇద్దరమే కాబట్టి అంత డిస్టర్బ్డ్గా ఉండదు, తీసిన దగ్గరే పెట్టేసుకునే అలవాటు ఉంది. అండ్ దీని కింద వచ్చేసి ఓవెన్ పెట్టుకున్నాను అనమాట. సో మనం చెప్పాను కదా ఉగాదికి డాడీ ఇచ్చారని చెప్పి, సో ఇది ఓవెన్ ఇక్కడ పెట్టేసుకున్నాను. అండ్ ఇది రెగ్యులర్గా యూజ్ చేయను, బట్ ఎక్కడైనా పెట్టుకుంటే ఏం బాగోదు. అండ్ ఎప్పుడైనా గ్యాస్ అయిపోయినా లేదంటే జస్ట్ హీట్ చేసుకోవాలన్నా ఇందులో చేసేసుకుంటాను అనమాట. అండ్ ఇదైతే షాప్లో ఆన్లైన్లో కొన్నది కాదండి, నన్ను అయితే లింక్ అడగద్దు. అండ్ ఇది వచ్చేసి సామ్సంగ్ అనమాట. నేను ఉగాది బ్లాగ్లో దీని గురించి షేర్ చేశాను డీటెయిల్స్ అవి. అండ్ దీనిపైన జస్ట్ ఇది ఒకటి పెట్టుకునేదాన్ని.
మీరు చూడొచ్చు, ఇది బ్రూ కాఫీ బాటిల్ అనమాట. సో బ్రూ కాఫీ అయిపోయాక దీంట్లో పెట్టాను. ఎన్ని వేర్లు వచ్చాయి చూసారా. నేను ఇంటికి వచ్చినప్పుడు వేసాను అనమాట లీఫ్. ఇది వాటర్ ఫిల్ చేస్తూ ఉంటాను. గ్రీనరీ ఎక్కడున్నా అందంగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఫ్రూట్ బాస్కెట్. యాక్చువల్గా డైనింగ్ టేబుల్ మీద ఉండేది. డైనింగ్ టేబుల్ మీదకి నా మిషన్ వచ్చాక దీని మీదకి వచ్చేసింది అనమాట. సో ఇది వచ్చేసి నేను ఆల్రెడీ షేర్ చేశానండి, మెరీనా మాల్లో తీసుకున్నాను అనమాట. 150 రూపీస్ ఎంతో. ఇది చాలా బాగుంటుంది వుడ్ది. సో కొన్ని ఫ్రూట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అండ్ కొన్ని ఇక్కడ పెట్టేసుకుంటాను. సో ఇది అండ్ ఈ మిగిలిన ప్లాట్ఫామ్ అంతా ఖాళీ ఉంటుందండి. లైక్ నేను ఎప్పుడైనా మిక్సీ వేసుకోవాలన్నా, వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలన్నా సో ఈ ఎంటీ ప్లేస్లో వేసుకుంటాను. అండ్ ఇంకొకటి ఇక్కడ ఈ చిప్పర ఉంది చూసారా. సో ఇదేంటంటే జస్ట్ ప్లేట్స్ అండ్ మనం డిన్నర్ ప్లేట్స్ అవి ఉంటాయి కదా, వాటి కోసం ఈ స్టాండ్ తీసుకున్నాను అనమాట పెట్టుకోవడానికి. ఎందుకంటే నాకు కింద షెల్ఫ్స్లో ఎక్కడ ఇవి పట్టవండి, సపరేట్గా పెట్టే ఇది లేక ఈ స్టాండ్ ఒకటి కొనుక్కున్నాను అనమాట. సో ఇప్పుడు ఇక్కడే ఉంటుంది, నేను వాడిని ఇక్కడ పెట్టేసుకుంటాను. అండ్ వెంటనే స్టవ్ ఉంటుందండి. సో స్పేస్ కూడా బాగానే ఉంటుంది. సో ఇది వచ్చేసి నాది బటర్ఫ్లై స్టవ్. ఇది నేను మ్యారేజ్ అయినప్పుడు కొనుక్కున్నాను అనమాట. సో నా ఫస్ట్ స్టవ్ ఇదే. అప్పటి నుంచి చక్కగా మెయింటైన్ చేసుకుంటున్నాను. గ్లాస్ స్టవ్ ఇది. సో దీని క్లీనింగ్ ఆల్రెడీ మీరు బ్లాగ్స్లో చూసే ఉంటారు. వన్ ఆఫ్ ది బ్లాగ్లో షేర్ చేశాను కదా. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి చిమ్నీ అండి. సో ఇదైతే మేము తీసుకోలేదు, ఓనర్ ఫిక్స్ చేసి ఇచ్చారు మాకు. ఎందుకంటే చిన్నది కదా, సో ఇబ్బంది లేకుండా ఉంటుందని. అండ్ ఇది వచ్చేసి ప్రీతి అనమాట. నేను కొంతమంది అడిగారు, అందుకే షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ లైట్స్ ఉంటాయి, పెద్ద ఫ్యాన్ ఉంటుంది. ఇప్పుడు వరకు అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇది క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుందండి. రిమూవ్ చేసుకొని నేను అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటాను అనమాట. సో మోస్ట్లీ అవసరం ఉండదు. సో ఎప్పుడైనా చేయాలనుకున్నప్పుడు చేసుకుంటాను. సో ఇది చిన్న ఎల్ షేప్ స్పేస్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న బాస్కెట్లా ఉంది చూసారు కదా. సో ఇదేంటంటే మా హస్బెండ్ నేను జర్నీ వెళ్ళినప్పుడు తన ఐడి కార్డ్, పెన్స్ ఎక్సెట్రా అన్నీ వేసుకునేవారు ఇందులోనే. సో ఇది పార్టీషన్స్ ఉంటుంది అనమాట. ఇది నేను అలా యూజ్ చేసేసుకున్నాను. సో ఆయిల్ డబ్బా అనమాట. రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ ఉంటుంది కదా, ఇందులోకి తీసుకుంటాను. అండ్ రెగ్యులర్గా హనీ యూజ్ చేస్తాను నేను. సో హనీ. అండ్ ఇది వచ్చేసి గీ డబ్బా. అండ్ ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసి ఆయిల్ లెఫ్ట్ ఓవర్ అయితే ఇందులో వేసుకుంటాను అనమాట, చిన్న స్టీల్ డబ్బాలో. సో ఇది చిన్నది అండ్ లైటర్ ఇందులోనే ఉంటుంది. అండ్ ఆ చివరి చూసారు కదా, చిన్న రాయ సంకల్ ఉంటుంది అనమాట. సో అదేంటంటే వెల్లుల్లిపాయలు అవి కొట్టడానికి, అల్లం ఏదైనా చితగొట్టాలన్నా అందులో పెట్టుకుంటాను అనమాట. సో అందుకే ఇవి కామన్గా ఉంటాయి. సో ఇదండి పైన మీకు కనిపించే పార్ట్ వరకు. సో మీరు చూడొచ్చు, నేను ఎక్స్ట్రా ఎలాంటి ఏ స్టాండ్ కానీ లేకపోతే ఆర్గనైజర్స్ కానీ అలాంటివి ఏమీ యూజ్ చేయలేదు. అన్నీ మనకు అక్కడక్కడ వచ్చినవి అలానే యూజ్ చేసేసాను. అండ్ ఎక్కువ ఆర్గనైజర్స్ యూజ్ చేయడం వల్ల కిచెన్ అంతా క్లమ్జీగా ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అండ్ యుటెన్సిల్స్ ఎన్ని తక్కువ ఉంటే అంత మంచిగా, అంత పని తక్కువ ఉన్నట్టు ఉంటుంది. సో ఇది సింపుల్గా. అండ్ ఇప్పుడు ర్యాక్స్ చూపిస్తాను మీకు. సో ఇక్కడైతే ఒక 3 ర్యాక్స్ వచ్చాయండి. సో ఈ 3 ర్యాక్స్లో ఫస్ట్ ర్యాక్ వచ్చేసి జస్ట్ డబ్బాలు పెట్టాను అనమాట. అంటే లైక్ ఏదైనా స్వీట్స్ కానీ ఏమైనా హాట్ ప్రిపేర్ చేస్తే ఇందులో ఉంటే తినడానికి. అండ్ అదే చెప్పాను కదా, సో తినేవి లైట్గా ఇక్కడ ఉంటే ఏమైనా స్నాక్స్ అవి ప్రిపేర్ చేస్తే. ఇంకా ఓవెన్ రిలేటెడ్ గ్లౌస్ కానీ లేదంటే చపాతీ చేసుకునేది కానీ ఇందులో ఉంటాయి అన్నమాట. సో ఇందులో ఎక్కువ బరువు కూడా నేనేం పెట్టను. అండ్ నెక్స్ట్ వచ్చేసి జస్ట్ ఇక్కడ పాన్స్ ఉంటాయి కదా, లైక్ ఫ్రై చేసుకోవడానికైనా పోపు వేసుకోవడానికైనా అలా అనమాట. సో ఈ షీట్స్ ఒకటి వేసుకున్నానండి, ఇంక నేను పేపర్ ఏం వేసుకోలేదు, జస్ట్ ఇవి మూవ్ అయిపోయాయి. సో ఫ్రిడ్జ్లో వేసుకుంటాం కదా, జస్ట్ ఆ షీట్స్ ఒకటి వేసుకున్నాను. ఇంకేమైనా పాల గిన్నె అవి ఉంటే ఇందులో పెట్టేసుకుంటాను అనమాట. అండ్ ఈ ర్యాక్ వచ్చేసి కంప్లీట్గా గ్రాసరీస్ ఉంటాయి. ఏదైనా ఎక్స్ట్రా తెచ్చుకుంటే కనుక ఇందులో ఉంటాయి అన్నమాట మొత్తం అన్నీ. చూసారు కదా, సో ఇందులో చూసుకొని నాకు కావాల్సినవి తెచ్చుకుంటాను నేను. సో ఇది గ్రాసరీ ర్యాక్. అండ్ దాని పక్కన వచ్చేసి మళ్ళీ సేమ్ దీనిలాగే 3 ఉంటాయి. బట్ ఇవి మనకి స్పూన్స్ అవి వేసుకుంటాం కదా, లైక్ ఇందులో అంతా వుడెన్ అలాంటివి పెట్టుకుంటాను. అండ్ ఇందులో అంతా కొంచెం ప్లాస్టిక్ టైప్ అనమాట, ఇవి పెద్ద స్టీల్వి. అండ్ ఇవన్నీ స్పూన్స్. సో ఇలా ఉంటుంది. నైఫ్స్ కూడా ఇందులోనే పెట్టేసుకుంటాను. అండ్ ఇందులో అయితే షీట్స్ ఏం పట్టవు కాబట్టి పేపర్స్ వేసుకున్నానండి. లేదంటే మనకి గ్రిల్లా ఉంటాయి కదా, లోపల ఏమైనా తడిలో పెట్టేసినా గమ్ముని కింద ఆ స్టీల్ అనేది తుప్పు పడుతుంది కదా. సో అందుకని పేపర్స్ అవి మార్చుకొని పేపర్సే వేసుకుంటాను.
సో ఇది ఫస్ట్ ర్యాక్. అండ్ సెకండ్ ర్యాక్లో వచ్చేసి మనకి ఇలా వస్తుంది. సో దీంట్లో కూడా షీట్ వేసుకున్నాను. ఇంకా చిన్న చిన్న గ్లాసెస్ కానీ, నేను డైలీ జ్యూస్కి యూజ్ చేసే బాటిల్స్ కానీ, ఇలాంటి చిన్న చిన్న గిన్నెలు ఇలా ఎక్సెట్రా ఇవన్నీ ఇందులోనే పెట్టుకున్నాను. సో నాకు ఎక్కువ షెల్ఫ్స్ అయితే లేవు, ఉన్నంతలో ఇలా పెట్టేసుకున్నాను అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి జస్ట్ చిన్న చిన్న ప్లేట్స్ కోసం అండి. సో ఇలాంటి ప్లాస్టిక్ ప్లేట్స్ అవి ఉంటాయి కదా, సో జస్ట్ ఆ సైజ్కే పడుతుంది అనమాట, ఇంకేమీ పట్టవు. అందుకే నేను సపరేట్గా తీసుకున్నాను పెద్ద ప్లేట్స్కి. సో గ్లాస్ ఏమైనా ఉంటే మాత్రం ఇక్కడ పెట్టుకుంటాను అనమాట, మిడిల్లో పెట్టుకుంటాను అలాగా. సో స్టీల్ వట్టు, ప్లాస్టిక్ విటు అన్నట్టు. సో ఇది సింపుల్గా. అండ్ వీటి రెండు తర్వాత ఇక్కడ ఒక ఎల్ షేప్లో ఉంటుందండి డిఫరెంట్గా. సో చూసారు కదా, ఫోల్డ్ అయి ఉంటుంది అనమాట. సో ఇది లోపలికి ఉంటుందండి. నేను అన్నెసెసరీవన్నీ లోపలికి పెట్టేసుకున్నాను, అంటే ఎప్పుడైనా యూజ్ చేసేవి. బట్ ఫ్రంట్లో మీరు చూడొచ్చు. సో రెగ్యులర్గా యూజ్ చేసే మిక్సీ జార్, కిందేమో ఇడ్లీ కుక్కర్ అండ్ రైస్ కుక్కర్. సో ఇవే నాకు యాక్సెసిబుల్గా డైలీ యూజ్ చేసుకొని ఎదర పెట్టుకున్నాను అనమాట. లోపలికి అంతా అన్నెసెసరీ స్టఫ్ అంతా ఉంటాయి లోపలికి. సో ఈ 3 ర్యాక్స్ మాత్రమే నాకు పెట్టుకోవడానికి ఇచ్చారండి, ఇంకేమీ లేవు. అండ్ ఇది స్టవ్ కింద జస్ట్ మనకి ఇలా ఉంటుంది అనమాట. అంటే లైక్ ఒక 2 సిలిండర్స్ పెట్టుకునే స్పేస్ అయితే ఉంటుంది. సో సిలిండర్ అండ్ ఉల్లిపాయలు అండ్ పొటాటో బయట పెట్టుకుంటాను కాబట్టి అవి, అండ్ ఆయిల్ టిన్. సో ఇలాంటివి మాత్రం కింద పెట్టుకుంటాను. సో చూసారు కదా, ఇది సింపుల్గా ఇలా ఉంటుంది. అండ్ సింక్ కింద కూడా మాకు ఒక 2 డోర్స్ ఉంటాయి అన్నమాట ఇలాగా. సో ఇందులో ఏంటి అంటే గ్రైండర్ అండ్ డిఫరెంట్ స్టఫ్ అంతా ఇందులో పెట్టేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి జస్ట్ ఇంకా ఏదైనా బాక్సులు లాంటివి లేదంటే డబ్బాలు లాంటివి ఉన్నాయని ఈ రెండింటిలో పెట్టుకుంటాను అనమాట. సో మోస్ట్లీ ఇంతేనండి నా కిచెన్ అయితే. అండ్ ఇక్కడ సింక్ అది సింపుల్గా ఉంటుంది. సో చూసారు కదా, చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ చిన్న స్పేస్లోనే చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నాను నేను ఉన్న థింగ్స్ అన్నీ. సో మిగిలిన పైన పెట్టేసాను, యూజ్ చేసేవి మాత్రం ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. సో చూసారు కదండి, ఇంతే. పెద్దగా షెల్ఫ్స్ అయితే ఏమీ ఉండవు, నేను యూజ్ చేసుకునే చాలా తక్కువే ఉంటాయి. సో ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ పని ఉంటుంది అనమాట. సో ఇదే నా చిన్న కిచెన్. సో నాకు చాలా చాలా ఇష్టం. ఎస్పెషల్లీ కిచెన్కి బాల్కనీ ఉన్నది నాకు కావాలని మరీ తీసుకున్నాను ఈ హౌస్ అయితే. అండ్ మంచి వ్యూ కూడా ఉంటుంది అండ్ చాలా చాలా బాగుంటుంది. సో నేను ఎందుకు కిచెన్ టూర్ సపరేట్గా చేశానంటే, ఎలాంటి ఆర్గనైజర్స్ లేకపోయినా సరే సింపుల్గా ఉన్నంతలోనే హ్యాపీగా నీట్గా చదువుకోవచ్చు. సో మనం ఎంత బాగా మెయింటైన్ చేసాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో చూసారు కదా. అండ్ నాకు ఎక్కువ ఆయాసం వస్తుంది ఏమనుకోవద్దు, ఇప్పుడు 7th మంత్ కదా, కొంచెం ఆయాస పడుతున్నాను, కంటిన్యూస్గా మాట్లాడుతున్నాను కదా, బట్ ఇట్స్ ఫైన్. అండ్ ఇదండి నా చిన్న కిచెన్ టూర్ అయితే. హోప్ మీరు అందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఇది నాకు ఒక మెమరీలా ఉండాలని సపరేట్గా ఒక వీడియో చేశాను. అండ్ చాలామంది కూడా రిక్వెస్ట్ చేశారు. అంటే అందరికీ కిచెన్ పెద్దగా ఉండదండి, చాలా వరకు చిన్న కిచెన్సే ఉంటాయి కదా. చిన్న కిచెన్లోనే మనం ఎంత ఆర్గనైజ్ చేసుకోవచ్చు అన్నది నేను మీతో షేర్ చేసుకున్నాను. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ అన్నీ ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ ర్యాకెట్ తీసుకోవాలని. సో మీకు ఇంకేం ఫర్దర్గా డౌట్స్ ఉండవని నేను అనుకుంటున్నాను. ఒకవేళ డౌట్స్ ఉన్నా నేను కమెంట్ సెక్షన్లో అడగచ్చు మీరు. అండ్ నా వీడియోస్ కనుక బాగుండే కంటెంట్ ఉన్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో దాట్ నేను ఎప్పుడైనా న్యూ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.